శిరీష్ గారు. సురేష్ గారు, మీకు సిటీ ఛానల్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, గురువు గారు ఆడియో రావట్లేదు. తులసిరెడ్డి శిరీష్ గారు గారికి ఒకసారి అందరికీ ఆడియో చూడండి కూడాను మేడం. నా మ్యూట్లో ఉన్నట్టు. నా నమస్కారాలండి. హలో, వినపడుతుందండి? ఓకే ఓకే ఓకే, క్యారీ. ఆ, సార్, ఇప్పుడు ఏంటంటే వచ్చిన విషయం ఏంటంటే సీదిలి అప్పలరాజు గారిని పలకరించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికి ఇచ్చిన టైం, కనీస బాధ్యత కలిగినటువంటి నాయకుడు, గతంలో సీఎం గా చేసిన వ్యక్తి అని చెప్పి ప్రభుత్వం ఎవరైనా సరే గౌరవిస్తుందండి. మేము గౌరవించి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు మా గవర్నమెంట్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పూర్తిగా ఆయన బాధ్యత అనేది మర్చిపోయి గతంలో చూసుకుంటే ఆయన కారు కింద పుచ్చకాయలు తొక్కించినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంటే ఆయన కార్యకర్తలు ఏంటో, లేదంటే ఆయన అభిమాని అయ్యి ఉంటాడు, కానీ పుచ్చకాయలు తొక్కించాడు పరిస్థితి. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి మొదలుపెట్టిన ఏ టైంకి మనకు ములాఖతుకి టైం ఇచ్చారు, ఎన్ని వెహికల్స్ కి ఇచ్చారు పర్మిషన్ అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కనీస బాధ్యత నిర్వర్తించకపోగా ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంటది. ఆయనకు వస్తే విధి విధానాలు, లోకేష్ బాబు గారిని ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబు గారినో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఖాళీకి లేరండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన పక్కన కూర్చునే అంత ఖాళీగా ఆయన లేరు. రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు మన వైసీపీ అధికార ప్రతినిధి గారు ఏం చెప్తున్నారండి, భావావేశంలో మహిళా ఎస్ఐ మీద ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారంట. భావావేశంలో ఇక మీరు ఎప్పుడు చూసినా ఇళ్ల మీద దాడులు చేస్తే, పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే బీపీలు వచ్చినాయంటాడు మీ నాయకుడు, లేదంటే మా వాళ్ళకి మండింది అంటాడు మీ నాయకుడు. ఇంకొక చోటకి వెళ్ళి యాక్సిడెంట్ చేశాడంటే చిన్న పిల్లాడు అంటారు. ఇంకొక ఆయన హత్య నేరం కింద కేసు పడి హత్య చేశాడని చెప్పారు. మీరు మాట్లాడిన వాస్తవాలన్నీ మధుసూదన్ రెడ్డి గారు మీరు చాలాసేపు మాట్లాడారు. ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాస్త ఆ రెస్పెక్ట్ ఉంచండి, డెకోరం ఫాలో అవ్వండి. మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే తర్వాత మాట్లాడండి. మీ దగ్గర పాయింట్ ఉంటే నేనే అలా చేస్తా, పాయింట్ లేనప్పుడు నేను ఎలా చేయను. ఎప్పుడో ఒక తప్పు ఇంకొకటి ఎవరో తప్పు చేశారని చెప్పేసి కారణంగా చూపిస్తూ పదే డిబేట్ కి అడ్డం పడతానంటే ఒప్పుకునేది లేదు. ఆగండి మీరు ఒక్క నిమిషం. సురేష్ గారి ఫోటో కనపడుతుందా? ఎస్, అది కొద్దిగా బ్లర్ గా ఉంది, చెప్పండి. చూడండి సార్, ఇప్పుడు కనపడుతుంది క్లియర్ గా? లేదు, మీరు చెప్పండి అమ్మా, పర్లేదు, అంటే క్లారిటీ లేదు, చెప్పండి. 4-5 ఇద్దరు సిఐలు, 2 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కలిసి లాఠీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ టైంలో రోడ్డు మీదకి మేము వచ్చినప్పుడు అక్కడ సిఐ ఆయన హైమారావు ఎవరు, ఆయన సిఐ శేషారథి వెంకటాద్రి ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ప్రత్యక్షంగా నా మీద ఇది జరిగింది, ఇంకెవరో మీద కాదు నేను చెప్తుంది కూడా, వాళ్ళ హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కోకొల్లలు ఎలాంటివి నేను చూపించాలంటే మీకు క్లారిటీగా కనిపించట్లా. మహిళలపై వాళ్ళకున్న నిబద్ధతకి, వాళ్ళకున్న చిత్తశుద్ధికి, మహిళలపై వాళ్ళకున్న గౌరవానికి బాధితురాలు నేను. ఇక్కడ మీకు కళ్ళెదురుగా ఉన్నటువంటి దాన్ని తాళ్ళేసి లాగిచ్చి కట్టి ఈడ్పించారు, జుట్టు పట్టుకొని లాగిచ్చి ఈడ్పించారు. ఇదే నన్ను ఆ రోజు మాట్లాడలేదే. ఈ రోజు కూటమి గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళ నాయకులు బరి తెగించి, ఆయన ఎవరు, ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ అంటాయండి, చింతాడ రవికుమార్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయన సస్పెండ్ చేయండి. ఆ రోజు ఎలాగో మీరు అధికారంలో ఉన్నారు, చలాయించారు, మా మీద పోలీసులు వదిలారు, ఇష్టారాజ్యం చేపించారు. కానీ ఈ రోజు మీరు మహిళా ఎస్ఐ మీద మీ ఇన్ఛార్జ్, మీరు ఇప్పుడే మాట్లాడక్కర్లా, టైం ఉంది, మీరు మాట్లాడేది మీరు ఆన్సర్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, ఆ ఇన్ఛార్జ్ ని మీరు సస్పెండ్ చేయించగలరా మీరు? నిన్నగాక మొన్న గుంటూరులో చిన్న ఇన్సిడెంట్, ఆమెది ప్రతి ఒక్కరూ ఖండించారు, చిన్నదేం కాదు, చాలా పెద్ద విషయమే, కానీ అందరం ఖండించా, సస్పెండ్ చేసేసాం మేము. ఒక అబ్బాయి ఒక చిన్న పోస్ట్ పెట్టాడు అంటే అనుచిత వ్యాఖ్యలు చేశాడు, పరుష పదజాలం అని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు కట్టి రిమాండ్ పెట్టాం. ఇక్కడ సిఐని కూడా విఆర్ కి పంపించాం. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టాం. ఇది మా పార్టీ చిత్తశుద్ధి. ఈ రోజు మీరు ఆమదాల వలస ఇన్ఛార్జ్ ని మీరు సస్పెండ్ చేయగలరా? ఎంతమంది అయితే అక్కడ ఉన్నారు వాళ్ళందరూ మీ పార్టీ నుండి సస్పెండ్ చేయగలరా? ఇకపోతే మీరు చెప్తున్నారే ఇందాక సీది అప్పలరాజు గారు బయటకు వచ్చిన తర్వాతని, ఆయన ఉండంగే ఈ కేసు గురించి మీరు కేసులు పెట్టొద్దు, మీ కోడలు మా ఇంట్లో జీవితాంతం బ్రతికి ఉన్నంత కాలం మా ఇంట్లో పని మనిషిగా పడి ఉండమనండి,
1,00,000 ఇస్తామని మాట్లాడారు. అంత భయం లేదా మీకు? అంత నిస్సిగ్గుగా ఉన్నారా? మీరు నిస్సిగ్గుగా ఉన్నారని రాష్ట్రంలో మహిళా లోకం అంతా చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? గిరిజన ఆమె ఐ థింక్ నిరుపేద గొర్రెల కాపరి తల్లి కనీసం వాళ్ళ కట్టుబొట్టు తీరు చూస్తే కనీసం ఒక మాట మార్చి చెప్పేటువంటి కనీసం కూడా తెలియనటువంటి స్వచ్ఛమైన కల్మషం లేని మనసు కలిగినటువంటి తల్లి ఆ తల్లి చెప్తూ బాధపడింది. ఇందాక నుండి మీరు సురేష్ గారిని అడుగుతున్నారు కదా ఎవరు చెప్పారు మీకని. మీకు ఒకవేళ మీ పార్టీ సైడ్ నుండో లేదా మీ వాళ్ళు చేసే ఆకృత్యాలు మీ కంటికి కనపడకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తప్పే లేదు. కానీ ఆ కన్న పేగు అక్కడ చనిపోయి నడి రోడ్డు మీద ఆ సీదే అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చి ఇరికించాలని ట్రై చేస్తే అది పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి ఆ రోజు ఎప్పుడో పేరు వ్యాక్సిని గంజా వ్యాక్సిని బలకరించడానికి వెళ్ళారుగా, రౌడీలందరూ బలకరించడానికి వెళ్ళారుగా. మరి సీదిరి అప్పలరాజు చంపేసినట్టు కొడుకు చంపేసిన యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ అంటే ఒక రకంగా చంపడమే కదా. మరి ఆ కుటుంబాన్ని బలాలించడానికి రోజులు కావాలా మీకు, నెలలు కావాలా? మళ్ళీ పైగా మీడియా ముందుకు వచ్చేసి చిన్న పిల్లాడు అని చెప్తున్నాడు. ఆ రోజు అవినాష్ ఏమో అమాయకుడు, ఈ రోజు ఈయనేమో చిన్న పిల్లాడు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారా బీపీలు వస్తాయి, ఇళ్ల మీద దాడి చేస్తారా మండిద్ది. అంటే ఇప్పుడు మీ నాయకుడు బయటకు వస్తేనేమో మహిళలు విధి నిర్వహణ కూడా చేయకూడదు, ఇష్టారాజ్యంగా మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెప్పు తెగేదా కొట్టాలి అలాంటి వాళ్ళని నుంచోబెట్టి. ఇంకా మాట్లాడుతున్నారా? సమర్థిస్తారా? ఎంతవరకు భరిస్తారా ఆడపిల్లలు? నీ ఆకృత్యాలకు 5 సంవత్సరాల పాటు చూసి మీకు చెప్ప పెట్టలాంటి తీర్పిచ్చి కూర్చోబెట్టాం. ఒక నాయకుడు అని చెప్పి కనీసం గౌరవంతో మేము గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీ నాయకుడు బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యంగా ర్యాలీలు చేసి మీ ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే మేము ఒక మాట కూడా అనకూడదు. ఏదన్నా అంటే టీడీపీ అధికార ప్రతినిధి ఇలాగన్నంటారు. ఆడబిడ్డలు ఎక్కడ పడితే అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని కూడా చూడకుండా మీరు ఇలా చేసినటువంటి వాళ్ళని నిజంగా చెప్పాల్సి మీరు సస్పెండ్ చేయడం కాదు, అక్కడికక్కడే చెప్పు దెబ్బలతో ఇంకా మాట్లాడతారండి. నిస్సిగ్గుగా ఏమని మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారు మీరు? ఏ సమాధానం చెప్తారు? ఒకసారితో సరిపోయిద్దా అమ్మాయికి జరిగిన అవమానం? ఆ ఎస్ఐకి ఆ అధికారికి జరిగిన అవమానం ఒకసారితో సరిపోయిద్దా? ఆ తల్లి కొడుకు మీరు ఆ కుటుంబానికి ఆ మహిళకు భక్తులు తేగలరా? చనిపోయిన కొడుకుని బ్రతికించగలరా మీరు? ఏమీ చేయలేరు. మీ ఇష్టారాజ్యంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం. ఇకొచ్చేసి ఈయనంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నాడు, ఈయనకే ఉంది మాస్ ఫాలోయింగ్, ఇంకెవరికి లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా గంటలు ఏది భవానీపురం నుండి తాడేపల్లికి వెళ్ళడానికి మీకు 6 గంటల అంత బాధ్యతారాహిత్యం. ఒకవేళ మీరు చేయాలనుకుంటే అది పొలిటికల్ ర్యాలీ చేసుకోండి. మరి పరామర్శలని పేర్లు పెట్టడానికి పరామర్శలు అని చెప్పారు కాబట్టి ఇస్తారు ఎవరైనా పర్మిషన్. మీరు పొలిటికల్ ర్యాలీ మేము దారి కూడా దండాలు పెట్టుకుంటా తొక్కించుకుంటా వెళ్తాము, లేదంటే మహిళల్ని ఇష్టారాజ్యంగా అవమానించుకుంటూ వెళ్తాము అని అంటే ఎవరు ఇవ్వరు. మీరు నిజాలు చెప్పండి. కనీసం కోర్టుకి నిజాలు చెప్పరు, పోలీస్ స్టేషన్లలో పర్మిషన్ తీసుకునేప్పుడు నిజాలు చెప్పరు, మీడియా ముందు నిజాలు చెప్పరు. మాట్లాడేప్పుడు మీ నాయకుడు నోటి నుండి వచ్చేవి కూడా అబద్ధాలు. మీరు వచ్చేసి మాట్లాడతారు. మేము మాట్లాడుతుంటే ఇందాక నుండి అడుగుతున్నారు, మీరు 100 మాట్లాడారు అబద్ధాలు. ఏంటి భావావేశంలో అన్నారు, ఇంకోటి అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను మహిళల గురించి సార్. గతంలో వీళ్ళ వైసీపీ వాళ్ళు భువనమ్మ దగ్గర నుండి, గద్దె అనురాధ గారి దగ్గర నుండి, పరబాక లక్ష్మి గారి దగ్గర నుండి, నరేంద్ర సునీతారెడ్డి గారు వివేక గారి కూతురు ఆమెకు కానివ్వండి, శర్మిలమ్మ కానివ్వండి, భూమ అఖిలప్రియ గారికి కానివ్వండి, గల్లా మాధవి గారికి కానివ్వండి, గౌతు శిరీష గారికి కానివ్వండి, అనిత గారు కానివ్వండి, గ్రీష్మ గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో సహా అందరి మీద ఇష్టారాజ్యంగా ఎవరో కాదు వీళ్ళ నాయకులు బాధ్యతగా వీళ్ళు పదవులు ఇచ్చినటువంటి వీళ్ళ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఒక్కళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఈ రోజు వచ్చేసి ఒకసారి చెబుతాము, అది మీరన్న తర్వాత సురేష్ గారు నోట్ చేసుకోండి, మీరు చెప్పిన తర్వాత ఆయన సారీ చెప్తామని అంటున్నారు. సారీని చెప్పటం వల్ల లేదంటే మీరేదో ఈ నమస్కారాలు చేస్తా వాటి వలన మహిళలకు పోయిన గౌరవం తిరిగి రాదండి. తగిన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు. మీరు చేస్తున్నటువంటి రేపటి రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇది డైవర్ట్ చేయడానికి ఇది ఒక వేషం అండి, అంతే తప్ప ఇదొక డ్రామా. ఇన్ని రోజుల నుండి ములాఖత్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు వెళ్ళడం రేపులేదు ఎల్లుండు. ఆంధ్రాకి ఏ విధమైనటువంటి ఇమేజ్ కూడా రాకూడదు. కనీసం మీరు అలాగూ కట్టించడం చేత కాదు. కట్టించినటువంటి గౌరవ పిఎం గారు ఇక్కడికి వస్తుంటే ఓపెన్ చేయడానికి దాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా ఇప్పుడు ఇష్యూ ఒకటి. ఇంకా నయం దేవుడి దయ వల్ల అక్కడ ఏమి సంఘటనలు వేరే సంఘటనలు జరగల. గతంలో గుంటూరులో తొక్కించినట్టు ఏంటండి ఇది? ఎంతవరకు పోలీసులు కాపాడతారని కాపాడాల్సిన పోలీసులే వీళ్ళు అంత అరాచక శక్తులాగా తయారయ్యి సంఘ విద్రోహ శక్తులాగా
వాళ్ళ నాయకుడే తయారై చెలరేగిపోతుంటే ఎంతవరకు పోలీసులు కంట్రోల్ చేస్తారండి? ఎంతమందిని చేస్తారు? మరి తీసుకురావాలి అనుకుంటే మేము ఇంతమందితో ర్యాలీ పెట్టుకుంటున్నామండి, పెట్టండి అప్లికేషన్. అది కాదుగా మీరు పెట్టింది, ములాఖత్ అని చెప్పి పెట్టారు. ఆ ములాఖత్ ఇదేనా? వెళ్ళారా? కలిశారా? కనీసం ఆత్మసాక్షి కన్నా సమాధానం చెప్పుకోండి, ప్రజలకు చెప్పకపోయినా, లేదంటే మీ నాయకులు మీకన్నా చెప్పకపోయినా. మరి మీకుందో లేదో ఇన్ఫర్మేషన్? ఇష్టారాజ్యంగా సీడి అప్పలరాజు గారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక మాట్లాడుతున్నారు ఆయన. ఒక్కసారి ఆవిడ ఫోటో ఉంటే వేయండి సార్. ఆవిడ ఎంత కల్మషం లేని, అసలు స్వచ్ఛమైనటువంటి, ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ అండి ఆవిడ. ఆవిడ చెప్తుంది మాట కూడా వాళ్ళ శ్రీకాకుళం స్లాంగ్ లో. నాకు పోయిన కొడుకు తిరిగి వస్తాడా, ఈయన 1,00,000 రూపాయలు ఇస్తారంట. ఇంకొక మాట ఉంది ఆవిడ, 1,50,000 ఇస్తాను నా చనిపోయిన కొడుకుని తీసుకురండి అని అడిగింది. సిగ్గుండాలండి ఈ మాట అనిపించుకోవడానికి, సిగ్గుండాలి. మనం మాట్లాడుతున్నాం కదా, డైవర్ట్ చేస్తున్నాం కదా, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాం కదా అంటే ప్రజలేదో మన వైపు చూస్తారని అనుకోవద్దు. ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. కాబట్టి మనకి ఏ స్థానం ఇచ్చారనేది కనీసం చూసుకోండి.